హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అయ్య బాబోయ్, 30 ఏళ్లకే మాకు మోకాలు నొప్పులు. నైట్ నిద్రల్లో కూడా పీడకలలా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి మోకాలు నొప్పులు. ఏం చేయలేకపోతున్నాం. చాలా సఫర్ అవుతున్నాము. మీ దగ్గర ఏమైనా మార్గాలు ఉంటే మాకు తెలియచేస్తారని చాలా మంది అడుగుతూ ఉంటారు సార్. ఎందుకంటే చిన్న ఏజ్ లోనే వచ్చేస్తున్నాయి మోకాలు నొప్పులు. మరి ఏంటి సార్, వీటికి ఏమన్నా మార్గాలు ఉన్నాయంటారా? పీడకల వస్తుందంటున్నారు గదా! ఎస్. నేనంట పీడకల రాదు. ఎందుకు ఎందుకు రాదు? సార్? నిద్రనే రాదు గదా! మోకాలు నొప్పికి. కల ఏడికెళ్ళొస్తది. అలా ఇంకా భయంతో నిద్ర పడుతూ ఉంటుంది సార్. కలలు, డ్రీమ్స్, నైట్ మేర్స్ వస్తూనే ఉంటాయి సార్. నిద్ర పోనీకి గూడా భయమైతది. ఎందుకంటే యెస్ సార్. సడెన్‌గా నిద్రలో గూడా స్టార్ట్ అయితాయి ఒక్కొక్కసారి మరి మోకాలు ఏంటి నొప్పి. సార్ దీనికేమైనా? ఏందంటే మనం ఒకటి సారీ. ఏందంటే మనం ఒకటి గమనించాలి. ఏంటి సార్? మీకు తెలిసినోళ్ళు ఒక 10 మంది అయితే ఉంటారు మోకాలు నొప్పులున్నోళ్ళు. యెస్ సార్. ఒక 10 మందిని గుర్తు తెచ్చుకోండి ఇట్లా మైండ్‌లో 1 మినిట్ ఐస్ క్లోజ్ చేసి. చాలా మంది ఆ! 10కి ఎక్కువే వస్తున్నారు సార్. వస్తున్నారు గదా! హ్మ్. దాంట్లో ఎంతమంది ఓవర్ వెయిట్ ఒకసారి ఆలోచించండి. యెస్ సార్. 10 ఔట్ ఆఫ్ 10. కొంతమంది వెయిట్ కూడా లేరు సార్. ఎక్కువ మాత్రం వెయిట్ ఎవరైతే ఉన్నారు ఎక్కువ బా అని అని ఉంటారు గదా! ఉంటారో. యెస్ వాళ్ళది సార్. చూడండి 10 మంది అట్లా తీసుకుంటే 10 మందికి వెయిట్ ఎక్కువుంటది. ఎక్కువ భారం మోకాళ్ళ మీద పడతది. అవును. మనం బరువుకి కంట్రోల్ చేసుకోలేకపోతాం. హ్మ్. దానివల్ల తొందరగా మోకాళ్ళు డ్యామేజ్ అయితాయి. విటమిన్ డి తక్కువుంటది. హ్మ్. బొక్కలు ఏమో జర వీక్ వీక్ అయిపోతాయి. అయిపోతాయి. కరకరమని సౌండ్ కూడా వస్తుంటాయి సార్. కరకరమని సౌండ్ వస్తది. మళ్ళీ మీకోటి చెప్తా. ఎక్కువ వెయిట్ గెయిన్ లేడీస్ చేస్తారా? ఎక్కువ జెంట్స్ చేస్తారా చెప్పండి? లేడీస్. లేడీస్ చేస్తారు గదా! హార్మోనల్స్ ఇంబాలెన్స్. ఆ! మళ్ళీ ఇప్పుడు వర్కౌట్స్. మీరు ఒక్కసారి లేడీస్‌ది ఎక్కువుంటది గదా! ఓన్లీ బొక్కలు తీసుకుంటే, హ్మ్. లేడీస్ బొక్కలు హెవీ ఉండాలనా? జెంట్స్ బొక్కలు హెవీ ఉండాలనా? జనరల్‌గా జెంట్స్‌వే ఎక్కువుంటాయా సార్? ఎక్కువుంటది. హ్మ్. బరువు జెంట్స్‌ది ఎక్కువుంటది. హ్మ్. బొక్కలది. హ్మ్. బొక్క జెంట్స్‌ది బరువు ఎక్కువుంటాయి. ఎక్కువుంటది. డెన్సిటీ గూడా ఎక్కువుంటది. హెవీ ఉంటాయి. ఏ హుహు. బొక్క పట్టుకున్నా. ఓకే. అయితే ఏంది అంటే, లేడీస్‌కి బొక్కలు గూడా వీక్. అంటే వెయిట్ లైట్ ఉంటది. హ్మ్. దాని బేరింగ్ కెపాసిటీ గూడా తక్కువుంటది. మళ్ళా దాని పైన బరువు పెరుగుతారు. హ్మ్. టెన్షన్‌లు, అత్తయ్యతోటి గొడవలు. పని గూడా ఎక్కువుంటుంది గదా సార్! ఈ కోణంలో ఆలోచిస్తారా సార్ మీరు? అవును. ఆలోచిస్తా. లేడీస్‌కి అటు ఇటు ఇప్పుడు అంటారు తిరగాలి. గదా! ఏం పని జేస్తారంటే, "ఏం లేదు హౌస్ వైఫ్" అంటే, "అరే అమ్మ! మీరే ఎక్కువ పని జేస్తారు" అంటా నేను. హ్మ్. రిటైర్మెంట్ ఉండదు, అవును పెన్షన్ సార్. ఉండదు, సాలరీ ఉండదు, అప్రిసియేషన్ ఉండదు, హుహు. ప్రమోషన్ ఉండదు, లేదు. ఏముండదు. జీరో సార్. యెస్. అవునా గాదా? సరే ప్రమోషన్ అంటే కోడలు నుంచి అత్త అయిందనుకో. హ్మ్. ఎవరైనా కోడలు నుంచి అత్తకి ప్రమోషన్. ప్రమోషన్ ఎక్కడ? ఏం పని జేస్తారు? హౌస్ వైఫ్. యెస్. నేను అత్తయ్యలాగా పని చేస్తున్నా ఒక ఫలానా ఇంట్లో అని జెప్తారా? నో లేదు వే. గదా! యెస్. హ్మ్. లేదు గదా! హ్మ్. అయితే ఏందంటే ఈళ్ళకు స్ట్రెస్ ఎక్కువుంటది. మోకాలు నొప్పి ప్రాబ్లమ్ తోటొచ్చి మనం అడిగినాం, "ఏముందమ్మా పరేషాని? ఇంత సివియర్ ఉంది." 45 ఇయర్సే. 45 ఇయర్స్. 45 ఇయర్స్‌కి ఇంత సివియర్ ఎందుకుందమ్మా అంటే, "ఏముంది సార్ పరేషానీలు." ఏమున్నాయమ్మా పరేషానీలు? స్ట్రెస్ మోకాళ్ళ మీద ఎలా పడుతుంది సార్? స్ట్రెస్. స్ట్రెస్ ఉంటే ఎక్కువ తింటాం గదా! ఓహ్! ఇలా. సరిగ్గా ఊబకాయం. పడుకోం గదా! యెస్. పీరియడ్స్ నార్మల్ హ్మ్. రావు గదా! అవును. హార్మోన్స్ కింద పైన అయితాయి గదా! ఇంబాలెన్స్. బరువు పెరుగుతది గదా! ఆబ్వియస్‌లీ. సో, స్ట్రెస్‌కి, ఆ! మోకాళ్ళ నొప్పులకి లింక్. మళ్ళా స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ పెరిగి మోకాల్ని డ్యామేజ్ జేస్తాయి. హ్మ్. హ్మ్. అయితే ఏముందమ్మా స్ట్రెస్? 4 ఏండ్ల నుంచి ఉన్నాయి నొప్పులు. హ్మ్. ఎందుకు? 4 ఏండ్లు బ్యాక్ పిల్లోడిది పెళ్లి అయింది. కోడలికి, కొడుకుకి పడతలేదు. ఇద్దరు హ్మ్. కొట్లాడుకుంటున్నారు. ఓకే. ఏమైంది లాస్ట్‌కి? ఆ అమ్మాయి ఇల్లు వదిలేసి ఎళ్ళిపోయింది. పెళ్లి చేసిన తర్వాతనే టెన్షన్ స్టార్ట్. ఇల్లు వదిలేసి ఎళ్ళిపోయింది ఇంకా టెన్షన్. ఇప్పుడు డివోర్స్ మళ్ళా ఫుల్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఫుల్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కోర్ట్‌లలో. అయితే ఏందంటే ఇవన్నీ టెన్షన్‌లు. కొడుకు జీవితం ఇట్లా అయిపోయింది. డబ్బులు వాళ్ళిట్లా కోర్ట్‌లో కేస్ నడుస్తుంది. ఇవన్నీ టెన్షన్. మోకాలు పోయినాయి. చిప్పలు ఖరాబయినాయి. హుహు. అయితే ఇప్పుడు మనం చెప్పినాం. అమ్మ ఇప్పుడు మీరు వాకింగ్ జేయాలి అనుకోండి. కానీ సహకరించట్లేదు అహా! కదా! ఒక హ్మ్. ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఓకే సార్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి పోవాలి. ఓకే. మీ మోకాళ్ళు మంచిగున్నాయి. హ్మ్. ఆ వాకింగ్ చేయాలనా లేదా మీ చేతిలో ఉంది. హ్మ్. మీరెళ్ళిపోతారు. ఇప్పుడు పొట్ట ఉంది. ఇంచ్ లాస్ చేయాలి. మీ చేతిలో ఉంటది. అవును. మీరు చేస్తారు. తగ్గుతది ఎక్సర్‌సైజ్. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరేమైనా చేయగలుగుతారా? లేదు. మీ చేతిలో ఏముందో అది జూసుకోండి.
మీ చేతిలో లేని దాని గురించి ఎందుకు ఎందుకు ఆలోచిస్తారు? ఆన్సర్ అవునా కాదా? అబ్సల్యూట్లీ మీ దగ్గర కూడా లేదు. జర కౌన్సిల్ చేసి మనం ఇచ్చినాం ఓ మందులు. ట్రీట్మెంట్ తో పాటు మనకి కౌన్సిలింగ్ ఎస్ మాట్లాడాలి సార్ కదా! మేజర్ రూట్ కాజ్ ఏంటి తెలిస్తేనే కదా సార్ పర్ఫెక్ట్ గా పేషెంట్ కి పర్ఫెక్ట్ ట్రీట్ చేయగలరు పేషెంట్‌కి అనిపియాలి. ఏ మనిషి అనిపియాలి. అరే! నేను ఇక్కడికొచ్చినా నాకు తగ్గుతదనేసి. ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే తగ్గుతది. ఎస్ లేకపోతే వేరే గ్రహం నుంచి గూడా మందు పట్టుకొస్తే తగ్గదు. తగ్గదు ఎస్ సార్ ఎలా తగ్గించారు మన మెడిసిన్ ఏం చెప్పారు హోమియోపతి టిప్స్ ఏం మందులు చెప్పారు ఇచ్చినాం. ఓకే సార్ హోమియోపతి మందులు ఇచ్చినాం తగ్గింది. మళ్ళా ఏం చెప్పినాం? బరువు తగ్గడానికి కూడానా సార్ బరువు తగ్గడానికి గూడా యాడ్ చేసినాం. మళ్ళా ఏం చెప్పినాం? మిల్లెట్లు తినండి. ఒక పూట. ఒక పూట రైస్ తినండి. ఒక పూట టిఫిన్స్‌లా ఏం తింటారో తినండి. ఓకే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఎంత తినాలో సగం సగం ఎస్ హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులు వాడుతూ ఎంత తినాలనిపిస్తే దానికి సగం టైంకి పడుకోవాలి. కొడుకు ఫ్యూచర్ ఇప్పుడు ఎట్లా మంచిగా చేయాలి. ఇది అరే! ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, పిల్లలు లేరు, పెండ్లాం వదిలేసిపోయింది అవన్నీ పక్కకు పెట్టండి పక్కకు పెట్టేసేయాలి. చూద్దాం హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఏం ఏమని చెప్పారు చెప్పినాం? పసుపు ఉంటదా? ఒక కప్ పాల్లో పసుపు ఏసుకోవాలి. కలుపుకోవాలి, తాగాలి. గోల్డెన్ మిల్క్ అంటారు దీన్ని. గోల్డెన్ మిల్క్ టర్మరిక్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఎలా సార్ మోకాలు నొప్పులకి యాంటీబయాటిక్ గూడా ఉంటది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గూడా ఉంటది. యాంటీ ఆక్సిడెంట్ గూడా ఉంటది. మోకాల్లో స్వెల్లింగ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఓ రోజు నైట్ తీసుకోమంటారా సార్ మోకాల్లో స్వెల్లింగ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తది. మెయిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతది. ఆహా కాపు తగ్గుతది. ఇన్ని బెనిఫిట్లున్నాయి. మళ్ళీ ఇంకోటి మన రై నూనె ఏమంటారు? ఆవాల నూనెనా? మస్టర్డ్ ఆయిలా? మస్టర్డ్ ఆయిల్ రై ఆవ నూనె, నూనె ఆవ నూనె గరం జేయాలి. పసుపు ఎయాలి. ఓకే మిక్స్ జేయాలి. పడుకునేటప్పుడు ఇది దీని మీద అప్లై చేసి వదిలేసేయాలి. అప్లై జేసి మళ్ళీ మసాజ్ ఎక్కువగా ఇట్లా ఫోర్స్ గా జేయొద్దు. చేయకూడదు కొందరు గంట సేపు కూడా ఇట్లనే అవును సార్ ఆ బెడ్ మీద కూర్చుంటారు. ఇట్లనే గంట సేపు నడుస్తది పని. అవును ఏం గాదు. అరే ఏంది? మీరు ఓన్లీ అప్లై జేసి వదిలేసేయండి. వదిలేసేయండి మసాజులు, గిసాజులు జేయకండి. లేకపోతే మళ్ళీ చెయ్యి నొప్పి స్టార్ట్ అయితది. Yes. అవునా కాదా? అవును సార్ ఇలా ఇవి 2 చేయండి. ఉమ్. ఆవాల్లో గూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. చేయండి. మీకు మంచి రిలీఫ్ ఉంటది. Definitely. హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి. సర్జరీ లేకుండా మోకాలు నొప్పులు తగ్గించుకోండి. తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మోకాళ్ళ నొప్పులతో చాలా మంది సఫర్ అవుతున్నారు మీ దగ్గర ఎలాంటి మెడికేషన్ ఉంటుందో తెలియజేస్తూ మంచి రెసిపీస్ కూడా పరిచయం చేసిన టిప్స్ పరిచయం చేసినందుకు నమస్తే